హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ప్రియోలాగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో కదండి, గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దీనికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎగ్స్ అనేటివి బీట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ అనేటివి తీసుకుంటున్నాను. ఈ సైడ్ ఎగ్స్ మనం ఫ్రై చేసుకునే లోపల మనం ఇంకొక సైడ్ రైస్ అనేది బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మనము చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా, మనము దాన్ని కొంచెం ఆరబెట్టుకుంటే అన్నం అనేది అతుక్కొని అంత ఉండదు, పొడి పొడిగా వస్తుంది. అది కుక్ చేసుకునే లోపల మనకి ఇటు సైడ్ ఎగ్స్ కూడా మనము మంచిగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే గిన మనకి ఫ్రైడ్ రైస్లో ఎగ్ అనేది పొడి పొడిగా కనిపిస్తుంది. మనం డైరెక్ట్గా ఒకేసారి ఎగ్స్ వేస్ట్ చేస్తే అదంతా ముద్ద అయిపోతుంది. మీకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఎగ్స్ అన్నీ మనం బీట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ అండ్ కారం మనము ఓన్లీ ఈ ఎగ్స్కి మాత్రమే సరిపడేంత వేసుకుంటున్నాము. ఫ్రైడ్ రైస్ కోసం మళ్ళీ మనం సపరేట్గా సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనము ఎగ్స్ బీట్ చేసుకొని వేసిన వెంటనే కలపకూడదు. ఇది కొంచెం కింద ఫ్రై అయిన తర్వాత కలిపినామంటే అప్పుడు ఇది మనకి మంచి పీసెస్ లాగా వస్తుంది. లేకపోతే ముద్ద అయిపోతుంది ఎగ్ అంతా. అలా వేస్తే ఫ్రైడ్ రైస్లో మనకి ఎగ్ అనేది అసలు కనిపించదు, టేస్ట్ కూడా బాగుండదు. చూసారా, ఇది కొంచెం కింద మంచిగా ఫ్రై అయింది, అందుకే నేను ఇక్కడ కదుపుతున్నాను. ఇలా అయినప్పుడు మాత్రమే మీరు కదపండి, ముందే మాత్రం కదపద్దండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మనము రైస్ కుక్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక 10 minutesలో ఈ రెసిపీ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి రెసిపీస్ మనము ఈవినింగ్ టైమ్స్ కానీ లంచ్ బాక్సెస్లో కానీ చేసుకొని వెళ్తే హ్యాపీగా తినేయచ్చు. అండ్ మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్తీ కూడా ఉంటుంది. దీంట్లో మనము ఇది గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి నేను ఎగ్స్ వేస్తున్నాను. ఓన్లీ గార్లిక్ రైస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎగ్స్ లేకోకుండా నేను చూపించే ప్రాసెస్ ఉంది కదా, దాంతో చేసేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇక్కడ మేము ఎగ్ కూడా యాడ్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్. ఇలా మంచిగా ఎగ్ అంతా చూసారా, సపరేట్గా పీసెస్ అంతా మంచిగా బ్రేక్ చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని మనము సపరేట్ తీసి పెట్టేసుకోవాలి. ఫస్టే మనము లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ఇది ఎగ్ని ముందే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా కూడా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా అండ్ సతాయించుకోకుండా తినేస్తారు ఇలాంటి రెసిపీస్ మీరు చేసి పెడితే. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్ అంతా ఒక సపరేట్ ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇంకా అదే ప్యాన్లోనే నేను ఇక్కడ కొంచెం ఇక్కడ ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మంచిగా కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెము సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర, ఇక్కడ వెల్లుల్లి, నేను ఇక్కడ 2 రెబ్బల వెల్లుల్లి మొత్తం ఒలుచుకొని నీట్గా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం చేస్తుండేదే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇక్కడ గార్లిక్ అనేది మనకి చాలా దండిగా అవసరం పడుతుంది. అంటే నేను ఇక్కడ 2 ఫుల్ గార్లిక్ ఉంటుంది కదా, మొత్తం అంతా ఒలుచుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఓపిక లేని వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు కచ్చాపచ్చాగా, కానీ ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని గార్లిక్ అంతా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి గార్లిక్లో ఉన్న టేస్ట్ అంతా మనకి ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. చూసారా, ఇక్కడ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. ఇలా ఇంకొంచెం ఫ్రై అయినా కూడా పర్లేదు. గార్లిక్ ఎంత ఫ్రై అవుతే మనకి టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఈ గార్లిక్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఆప్షనల్ అనమాట. ఓన్లీ గార్లిక్ రైస్ చేసుకున్న వాళ్ళైతే ఆనియన్స్ ఏం వేసుకోవద్దండి. ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఆనియన్స్ కూడా మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి కొంచెం మగ్గితే చాలు. ఇక్కడ నేను కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ మగ్గే లోపల మళ్ళీ గార్లిక్ మాడిపోతే టేస్ట్ బాగుండదు అనేసి. ఆనియన్స్ కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఇలా వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే చాలు. కారం ఇష్టం లేని వాళ్ళు మిరియాలు పొడి అన్నా వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి నేను ఇక్కడ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియా పౌడర్
ఇవి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేకపోతే జస్ట్ ఊరికే గరం మసాలా ఒకటి వేసుకున్నా కూడా చాలు. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇంతవరకు ముందెక్కడ నేను కారం యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1.5 స్పూన్ అంతా కారం, రైస్ ఎంత ఉందో దానికి తగినంత కారం చూసుకొని వేసుకోండి. ఇవి వేసేసుకొని మంచిగా ఇది ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ అనేది లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కారం అంతా మాడిపోతుంది, అప్పుడు మనకి కలర్ బాగుండదు, చూడ్డానికి టేస్ట్ కూడా బాగుండదు, మాడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇట్లా మంచిగా రెడ్ కలర్లో మనకి కనిపిస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇంతకుముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్ వేసుకొని లైట్గా, జస్ట్ ఎక్కువ కలపకూడదు, లైట్గా అట్లా కలిపేసుకోవాలి. అంటే ఎగ్ కూడా మనం ఇక్కడ మసాలాస్ ఇవన్నీ ఎగ్ కూడా పట్టేలాగా జస్ట్ అట్లా లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేస్తే మళ్ళీ ఎగ్ పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇలాంటి ఫ్రైడ్ రైస్ రెసిపీస్ చాలా బాగుంటాయండి, ఎప్పుడైనా తినడానికి, ఎప్పుడో ఒకసారి తినడానికి బాగుంటాయి. ఒకసారి ఇలా చేసుకొని తినండి. మనము ఇంతకుముందు చెప్పాను కదా, రైస్ కుక్ చేసుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలండి. చల్లార పెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువ అంటే ప్రెషర్ అప్లై చేసి మిక్స్ చేయకూడదు, రైస్ అంతా మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. లైట్ ప్రెషర్తో మొత్తం ఈ మసాలాస్ అంతా ఈ రైస్కి పట్టేలాగా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని సిమ్లోనే పెట్టి కొంచెం రైస్ని హీట్ అయ్యేలాగా, అంటే కొంచెం మగ్గించుకునేలాగా చూసుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే రైస్ అంతా కింద కొంచెము మాడిపోయి అది క్రిస్పీగా అట్లా అనిపిస్తుంది, అప్పుడు బాగుండదు. ఫ్రైడ్ రైస్ సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ కారం అన్నీ సరిపోయాయా లేదా అని. నాకైతే ఇక్కడ అన్నీ మంచిగా సరిపోయాయి. ఇక్కడ నేను ద కీ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ రైస్ పౌడర్. మీకు అవుట్ సైడ్ తిన్నట్టు ఉండాలి టేస్ట్ అంటే ఈ ఫ్రైడ్ రైస్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మనకి, సూపర్ స్టోర్స్లో కానీ, ఏమన్నా ఈ పవిత్ర మార్ట్, డీ మార్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఏ దాంట్లో అయినా దొరుకుతుంది ఫ్రైడ్ రైస్ పౌడర్ అని. అది యాడ్ చేసుకుంటే మనకి బయట వాళ్ళు చేస్తారు కదా ఫ్రైడ్ రైస్ టేస్ట్ సేమ్ అలానే వస్తుంది. ఈ ఫ్రైడ్ రైస్ పౌడర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అలా అయినా తినచ్చు. ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక సగం నిమ్మకాయ జ్యూస్ అనమాట, ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని ఆ జ్యూస్ అనేది యాడ్ చేశాను అనమాట. నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఇంకొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. మనము ఇంకా మరీ తినేటప్పుడు సపరేట్గా పిండుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం పులుపు అట్లా ట్యాంగీ ఫ్లేవర్ కొంచెం తగులుతుంది తినేటప్పుడు, చాలా బాగుంటుంది. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, ఇక్కడ ఏవి ఎక్కువ తక్కువ అవ్వలేదు, చాలా మంచిగా అనిపించింది టేస్ట్ అయితే. ఒక 10 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసేసుకొని ఒక్క మిక్స్ జస్ట్ అట్లా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.